అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి, అండ్ దాంతోపాటు అవుట్డేటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్సో లేకపోతే కొంతమంది ఫ్యాంటసీతోనో లేకపోతే కొన్ని రకాలైన యూట్యూబ్లో వీడియోలు చూసో అనవసరమైన ట్రీట్మెంట్లు చేయించుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కారణం ఏంటో కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది అండ్ సెక్షువల్గా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అసలు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి, అండ్ ఎప్పుడు ఎవరిలో ఏ ట్రీట్మెంట్ అనేది అవసరమైంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి, లేకపోతే శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లాంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే కామన్గా యూజ్ చేసేది ఏంటి అనంటే PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. PDE5 ఇన్హిబిటర్స్ అంటే దీన్నే జనరల్గా వైగ్రా ట్యాబ్లెట్స్ అంటారు. ఎవరైనా సరే ఈ PDE5 ఇన్హిబిటర్సే కామన్గా యూజ్ చేసే మెడిసిన్స్. ఎప్పుడైనా సరే PDE5 ఇన్హిబిటర్స్ కనుక యూజ్ చేయాల్సి వస్తే అది ఫస్ట్ పెన్నిస్లో మజిల్ ఎలా ఉంది, పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కార్పోరా క్యావర్నోసా మజిల్ స్టిఫ్నెస్ ఏమైనా ఉందా, అండ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. సో మజిల్ కనుక ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా పెన్నిస్కి బ్లడ్ ఫ్లో కనుక బాగానే ఉంటే ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనేది లో డోస్తో స్టార్ట్ చేయాలి, చాలా తక్కువ డోస్తో స్టార్ట్ చేయాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఒకేసారి ఈ సిండినాఫిల్ అంటే వైగ్రా ట్యాబ్లెట్ 100 mg ట్యాబ్లెట్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు. ఈ సిండినాఫిల్ 100 mg అనేది ఈ వైగ్రా ట్యాబ్లెట్స్లో ఉన్న మ్యాక్సిమం డోసు, ఈ 100 mg ట్యాబ్లెట్ అనేది. ఒకసారి ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయటం కనుక ఎంగేజ్లోనే మొదలు పెట్టారు అని అంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల. మ్యాక్సిమం 3 to 6 months బాగానే ఉంటుంది. ఆ 3 to 6 months తర్వాత ఈ ట్యాబ్లెట్ పనిచేయదు, ఇంకా ఏ ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు. సో ఫస్ట్ PDE5 ఇన్హిబిటర్స్